హల్లెలూయా. అబద్ధ బోధ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వంలో దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమే పొందాలి. ప్రభురాత్రి భోజనం అంటే లేదు, మనం బల్లారం చెయ్యాలి. ఆదివారం 12 గంటలకు అయిపోతుంది చర్చి, 12 గంటలకు అయిపోయినట్టునే బల్లారం చేసేది అంతే. అరే బాబు, బల్లారం కాదు దాని పేరు, ప్రభురాత్రి భోజనం అంటే. మేము ప్రభురాత్రి భోజనం మా పాస్టర్ గారు ఎవరాలాగా మేము చెయ్యం అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? పాస్టర్ని ఫాలో అవుతున్నావు, బైబిల్ ఫాలో అవట్లేదు. రోమన్ క్యాథలిక్ విషపూరితమైన గతతరపు వేసేసింది నేను కాదు, బాగా ఎక్కేసింది విషం. ఇంక నువ్వు మాటేనో నువ్వు ఆ విషం లోపల ఉందని చేపు ఇంక భయంకరమైన విషపూరితమైన మనిషిగా నువ్వు మారిపోయావు. అందుచేత నువ్వు ఎక్కడంటావు? మాటేను. హల్లెలూయా. ఘట సర్పము 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగి ఆ యొక్క ఘట సర్పము ప్రపంచాన్ని అక్యుపై చేసుకున్న విషపూరితమైన ఆ యొక్క విషం అనేది ప్రజలకు ఎక్కించేసింది. బైబిల్లో లేని కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే విషపూరితమైన విషం ఆ సర్పములో నుంచి, ఆ ఘట సర్పములో నుంచి ఉన్న విషం వాళ్ళకి ఎక్కేసింది కనుక ప్రభురాత్రి భోజనం అంటే మేము ప్రభురాత్రి భోజనం చెయ్యం, మా పాస్టర్ గారు పగలే ఇస్తారు, మేము పగలే చేస్తాం అంటే. స్త్రీ పుల్పిట్ ఎక్కి బోధించకూడదంటే అమ్మో మా పాస్టర్ గారు ఊరుకుంటారా? మా పాస్టర్ గారు ఊరుకుంటారు? పుల్పిట్ ఎక్కి బోధించకూడదా? ఆవిడ ఎంత బాగా చెప్తారు తెలుసా? ఆవిడ చెప్పిందంటే ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి 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 ప్రార్థన చేసేస్తారు. అమ్మో, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎందుకని అంటే బైబిల్ చెయ్యొద్దని చెప్తే నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి తినేస్తాడు దేవుడు. చూడండి ఎందుకు ఇలా మాటలు పలుకుతున్నారంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే వాళ్ళకి ఘట సర్పం యొక్క కాటు, ఆ విషపు ఆ వాళ్ళ లోపలికి ఎక్కింది కనుక వారు ఆ కాటు దెబ్బ వారు తిన్నారు కనుక ఆ చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతూ వారు ఆ వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారు నిజమైన వాక్యమునకు, నిజమైన సత్యమునకు వారు నిలబడిన వ్యక్తులు కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మూర్ఖులైన పాస్టర్లు అనేక మంది వారు వినరు, అనేక మందిని విన్నెవరట. చదువుతారా? మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. వాడు ఆ కోళ్లు మేపుకునే వ్యక్తి ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడండి, ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడు. వెర్రివాడ అని పలికి కనీసం దేవుని వాక్యాన్ని కొంచెంలో కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని అవమానపరిచి అతను వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బదులుగా అతను ఏదో పెద్ద జ్ఞానవంతుడిలాగా ప్రయత్నం చేశాడు. దానికి ప్రతిఫలం అతను చచ్చిపోయి శవం ఆచూకీ లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది సేవకుల యొక్క శవాలు ఆచూకీ లేకుండా పోతా ఉన్నాయి. అనేక మంది శవాలు కనీసం ఆచూకీ కూడా దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క లేఖనాలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని వారు వినడానికి ఇష్టపడట్లేదు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదవాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. వాళ్ళు వెళ్ళరంటే పరలోకం, వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళవరట. చర్చి తలుపులైతే 24 గంటలు తెరిచే ఉంటాయి. రండి, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. బయట పోతుంటారు. బయట పోతేంటి? దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. ఎక్కడికి? చర్చిలోకి వచ్చేసి వీళ్ళకి దశంభాగం వచ్చేసి కాన్ఫరెన్స్. వీళ్ళు పరలోకం కోసం చెప్తారు తప్ప పరలోకం అంచు కూడా వీళ్ళు తాకరు. వీళ్ళు వెళ్ళరు.
ఫోన్ వస్తుంది, ఎవరిది? వద్దులేదు. వీళ్ళెవరు? వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనే కూడా చేసేస్తారట. అంటే ఈ మూర్ఖుడు, మన మార్నింగ్ చూసిన ఈ మూర్ఖుడు అతను వెళ్ళలేదు, కుటుంబాన్ని కూడా వెళ్ళనివ్వలేదు. అలాగే ఈరోజు అనేక మంది సంఘాల పాస్టర్లు వాళ్ళు ఏదో సంఘం కట్టేసుకుని ఏదో ఒక సంఘం శాఖ నడిపేసుకుంటూ వాళ్ళు వాక్యాన్ని పట్టించుకోరు, పట్టించుకునే వాళ్ళు కూడా పట్టించుకునేకుండా ఆ సంఘానికి వెళ్ళొద్దు, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. ఆ సంఘానికి వెళ్ళొద్దు బాబోయ్, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. మన సంఘంలోనే ఉండాలి, మన కులంలోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి, మన వర్గంలోనే ఉండాలి. మనం ఎరువు దాటిలేమనుకో లోకైపోతాం మనం. అబ్బా ఎంత తెలివో సాతానికి, ఎంత తెలివి అంటే మామూలు తెలివి కాదు. ఆడేదో వర్గం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, కులం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, లేకపోతే రాజకీయం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, ఏదో మతం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళే వాళ్ళు ఎలకమానరు. దేవుడు పిల్లల్ని ఎలా లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు, ఏ సమయంలో లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళరంట, ప్రవేశించి వారిని ప్రవేశించినవారట. చూడండి ఒకసారి, అది ఎంత లేఖనం ఎంత బాగుందో చూడండి. 23వ వచనం 13వ వచనం. వాళ్ళని ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. అయ్యో వీళ్ళు వేషధారులంట, వేషం వేశారు, పాస్టర్లాగా వేషం వేశారు. కానీ మీకు పాస్టర్ కాదు, వీళ్ళు పైకి తెల్లబట్టలే కనపడుతున్నాయి, లోన కనపడుతుంది అసలు. వాళ్ళని ఏంటి పట్టి తిడుతున్నాడంటే యేసుక్రీస్తు కింద అంటున్నాడు చూడండి. 23వ వచనం 29వ వచనం 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పాస్టర్లారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలున్నారు. ఆహా, సున్నం వేసేసిన సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది. స్టవ్ చూస్తే అన్ని లోపలన్నీ ఎముకలే, పుర్లు, ఎముకలు, చెత్త చెదారం, పుల్లి అంతా ఉంటుంది లోపల. కానీ పైకి మాత్రం పెయింటింగ్ వేసేసిన సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది అంటే కొంచెం బాగా కూర్చోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు కింద నుంచి పై దాకా తెల్లంగి ఎత్తే ఆహా పరిశుద్ధుడు అంటే ఇతనే బాబు అనిపిస్తుంది. కానీ లోపల హృదయం వచ్చి తెలుస్తుంది వాడెంత భయంకరమైన కురత్వం హృదయంలో కలిగి ఉన్నాడో, లోపల హృదయంలో ఎంత భయంకరమైన వేషధారణ కలిగి ఉన్నాడో, ఎంత నటన కలిగి ఉన్నాడో, ఎంత చెడు శోభము, అసూయ, ద్వేషము, పగ లోపల ఎంత ఉన్నదో అన్ని బయటికి సమయానుకూలంగా వచ్చేస్తాయి. హల్లెలూయా. అది చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. వాళ్ళు ఎంత అందంగా కనపడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లో కనపడుతున్నారా మీరు అని. వెలుపల శృంగారం కాకపోడు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కాకపోతున్నారు కానీ లోపల వేషధరణతోనూ. ఆయన నిజాలు మాట్లాడతాడండి, ఏమీ అవివేకంగా మాట్లాడ్డా. ఆయన వాస్తవాలు మాట్లాడతాడు. యేసుక్రీస్తు పాస్టర్లందరూ ఏకమైపోయి ఎందుకు చంపేశారనుకున్నారు? యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేశారనుకున్నారు? పాస్టర్లందరూ ఏకమైపోయారు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇదిగో ఆ పాస్టర్లు బొత్తుకంతా బయటకి ఎత్తనాడు ఈయన. ఆ పాస్టర్లు బొత్తుకంతా బయట ఎడుతున్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చి, వెర్రి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే ఈ రోజు ఎక్కువ మంది వర్తమానాన్ని ఎందుకు ద్వేషిస్తారంటే, ఎక్కువ మంది ఈ యొక్క వర్తమానాన్ని ఎందుకు నమ్మరంటే వాళ్ళ బతుకులన్నీ బయటెట్టేసి వర్తమానమే. అదే వేరే సంఘాలకు వెళ్ళారనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సిరి సంపదలతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలు దీవించునుగాక, నీ పొలాలు ఆశీర్వదించబడునుగాక, నీ భూములు ఆశీర్వదించబడునుగాక. ఇంకన్నీ అయ్యే అవి తప్ప ఇంకేం రావు. అయ్యి బాబా ఆశలు దీవెన వచ్చంటే అయ్యి బాబు ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి, ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి, అద్భుతంగా ఉందనుకుంటారు వీళ్ళు. ఆ దీవెనలు తప్ప ఇంకేం రావు. ఒక తల్లి అంటే నిజంగా ఒక కొడుకుని చంపాలనుకుందంట. కొడుకుని చంపాలనుకున్న ఆధారం ఏం లేక అటు చూసింది, ఇటు చూసింది, ఇటు చూసింది, ఒక హల్వా చేసిందంట. ఆ హల్వాలో విషం కలిపేసిందంట. ఆ హల్వాలో పంచదార అంతా ఏ చేసిందంట, ఆ విషం పూ చేసిందంట శుభ్రంగాను. వాళ్ళొక హల్వా ఏమో తింటంటే తీగా ఉంది, తింటంటే తీగెళ్ళిపోతుంది, చాలా తీపి ఉందంటే తీయడు బొమ్మ కుమారుడు, కానీ లోపల విషం ఉంది. ఆ తిన్న పోవంటే గిలగల కొట్టుకుని చచ్చిపెట్టు. హల్లెలూయా.
ఈరోజు చాలా మంది అలాగే తేనె పాకంలాగా తేనె పాకం మన నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి విషమది. చాలా మంది సంఘాల విధానాలు అలాగే ఉన్నాయి. అబ్బో, మా పాస్టర్ గారు అంత బాగా ప్రార్థన చేస్తారండి, ఆయన దగ్గరికి వెళ్తే కాళ్ళు కూడా వచ్చేస్తాయండి, నూనె రేపు ప్రార్థన చేసాడండి, దెయ్యాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయండి. 7 వారాలు వెళ్ళామండి ఆ చర్చికి. మా అబ్బకు బాబు పుట్టేసాడండి. 7 వారాలు వెళ్ళామండి. మా పంట బాగా పండేసిందండి. అన్నీ పండేస్తాయి, పిల్లడు పుట్టేస్తాడు, బాబు పుట్టేస్తాడు, అన్నీ చేసేస్తాడు, కానీ నీ స్వభావాలు మాత్రం మారవు, నీ బుద్ధులు మాత్రం మారవు. ఎందుకంటే బుద్ధి మారడానికి లేదు అక్కడ వాక్యం, ఆశీర్వాదాలకే ఉంది అక్కడ లేదు. అందుకే జనాలు కూడా ఎక్కడన్నా అద్భుత కోటలు, ఆశీర్వాద కోటలు, స్వస్థత కోటలు ఇడితే మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోతారు. ఎవడైనా సరే ఇలాగ వాక్యం చెప్పి గద్దించాడు ఒకడు ఉండి అక్కడ. చాలా మంది పొగడతలు ఇష్టపడతారు కానీ తిట్లు ఇష్టపడరు. తిట్టామా జాగ్రత్తగా కొంచెంసేపు అక్కడ ఉంటారు, ఏమన్నా తిట్టడం స్టార్ట్ చేసామంటే మెల్లగా జాగ్రత్తలు వెళ్ళిపోతారు, ఇష్టం ఉండదు వాళ్ళకి. కానీ వాస్తవంగా నిజంగా వాస్తవం చెప్పనండి, సత్యాన్ని ప్రేమించేవాడు అంటే శిక్షను అంగీకరిస్తాడు. హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడే బుద్ధిమంతుడు, శిక్షకు లోబడేవాడే బుద్ధిమంతుడు. ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, సీరియస్ అవ్వకుండా మిమ్మల్ని ముఖం మీద తిడుతుంటే మీరు నవ్వండి. తిట్టినోడికి ఎంత భయంకరమైన వేదన వచ్చేద్దంటే, నేను ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందండి మే, ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందండి మే, నేను కోపం రావట్లేదండి మీకు అని తిట్టినోడు తిట్టేస్తాడు, కానీ ఆ తర్వాత ఆలోచన పడిపోతాడు. కానీ తిట్టిన తర్వాత ముఖం మార్చుకుని వెళ్ళిపో, నేను అన్న మాటలు బాగా పనిచేసినవాడికి లోపల అనుకుంటాడు. అంటే ఏదో ఈ ఏనుగులు బలం పొందేసుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే సరైన మాటలు మాట్లాడిన అయితే అంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది, ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే తిట్టితే ముఖం మార్చుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు కూడా సరి చేసుకునేవాడు కాదు. అతను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, అతను తప్పులు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లే. అంటే తగ్గింపు అతను లేదని ఆ కార్యం ద్వారా అర్థమవుతుంది అనమాట. అతనిలో తగ్గింపు లేదు, ఆమెలో తగ్గింపు లేదు, తిడితే క్షమించే గుణం ఆమెకు లేదు, అతడికి లేదు అన్న సంగతి అక్కడ క్లారిటీ వచ్చారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపకము. ఏమన్నాడండి? నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపవద్దు, నా శిక్షలో ప్రేమ ఉంది, నా శిక్షల ద్వారా నిన్ను సరిచేసి నీ యొక్క గుణశీలాన్ని బయటికి నేను తీసుకొస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఎవరైతే తిడుతున్నారో నిజమైన స్నేహితుడు అంటండి, బైబిల్ ఇంకొక లేఖనం ఉంటుంది, అన్ని గుర్తొచ్చేస్తున్నాం, నాకు ఎందుకు గుర్తొస్తున్నా తెలియదు. నిజమైన స్నేహితుడు అంటండి గాయాలు చేస్తాడంట, బాధ పెడతాడంట, ఎక్కువగా గాయాలు చేస్తాడట. అదే పగవాడు అంటండి లెక్కలేని ముద్దులెట్టేస్తాడట, అని పెడతాడు. ఉత్తిదే వెనక్కి పొడిచేస్తాడు ఎండిపోటు, వెనక్కి పొడిచేస్తాడు ఎండిపోటు. నువ్వంటే చాలా ఇష్టమమ్మా నాకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం ఏదైనా చేస్తాను అంటాడు. ఉత్తిదే ఏం చేయడు, వెనకాల నుంచి ఏదో అక్కడికి వెళ్ళి అంటాడు. ఆమె ఎలాంటిదో తెలుసా నీకు, అతడు ఎలాంటోడో తెలుసా నీకు? ఎంతకీ ముద్దులెట్టింది ఎందుకు అనుకున్నా సీక్రెట్ తెలుసుకోవడానికి. ఈ ముద్దెట్టిందని చెప్పి మొత్తం లోగుట్టు అంతా పక్కెక్కేస్తుంది. అప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పక్కింటోడు చెప్పేస్తుంది. అది వెన్నుపోటు అనమాట. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా మనము దేవుని కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి వచ్చిన ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చి ఆ వాక్యాన్ని, హెచ్చరికను ఎప్పుడైతే మనకు అందించాడో
అయ్యా మీరు తాపకరమైన పాముల చేత కరిచివేయబడ్డారు. తాపకరమైన పాము సర్పము, ఘట సర్పం కరిచేసింది. ఆ సర్పము మిమ్మల్ని కరవడం వల్ల ఈ యొక్క ఆచారాల్లో, లెంట్లు, బైబిల్లో లేని అసమర్థమైన కార్యాలన్నీ మీరు చేస్తున్నారయ్యా. మీరు తప్పుడు కార్యాలన్నీ చేస్తున్నారు. బైబిల్ వాక్యాన్ని బట్టి నడవట్లేదు. బండ మీద మీ ఇల్లు కట్టబడలేదు, ఇసుక మీద మీ ఇల్లు కట్టబడుతుంది. దయచేసి మీరు దానిలోంచి బయటకు వచ్చి ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 18:4 చదవండి ఒకసారి. అతను ఏమంటున్నాడు మీరు వినండి ఒకసారి. ప్రకటన గ్రంథం 18:4. ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పడం వింటిని. ఇప్పుడు ఆ యొక్క దూత వచ్చింది. ఆ పరలోకం నుంచి ఒక దూత వచ్చింది. ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి, ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖలో నుంచి దేవుని సేవకుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ దూత ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ స్వరం ఏం వినిపిస్తుందంటే, పరలోకం నుండి ఆ ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలి భాగస్థులు కాకుండానట్లును. దేని పాపములో? దేని పాపములో? ఎర్రని ఘట సర్పము, 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఘట సర్పము, ఆ యొక్క సర్పముల చేత గాయపరచబడిన, కాటు వేయబడిన ఆ యొక్క స్థలములో నుంచి దాని పాపం ఆకాశాన్ని అంటేసింది. ఆ దాని పాపం, దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండానట్లును, దాని పాపములు మీరు పాలిభాగస్తులు కాకుండానట్లును దాన్ని విడిచి రండి. ఆ ఘట సర్పమును విడిచి రండి. ఆ సర్పము, ఆ యొక్క విష సర్పము నుంచి తీసివేసుకోవడానికి రండి బయటికి. ఆ బందీ గృహంలో ఆ సర్పము చుట్టుకున్న ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటికి రండి. మీరు ఆ కాటు గురైపోయారు. ఆ సర్పం కాట్లేసేసింది. ఆ విషం మీలో ఉండిపోయింది. అందుచేత మీరు ఈ విధంగా వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు, పిచ్చి పిచ్చి క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి బైబిల్లో లేని కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. దానిలోనికి బయటికి రండి. దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి. దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి. ఆ తెగుళ్ళలో మీరు పాలి పాగస్తులు కాకుండా ఉండాలంటే దానిలో నుంచి బయటికి రండి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి గీయుడి, దాని క్రియలు చెప్పిన దానికి చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిసి పెట్టుడి. అది ఏమనుకుంటుందండి? సర్పం అనుకుంటుంది, ఘట సర్పం అనుకుంటుంది. నేను భూమి అంతటికి రానిని, నేను భూమి అంతటికి రానిని. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా పాములే కనబడతాయి. ఏ గుడి చూసినా పాములే కనబడతాయి. పాము లేని గుడి లేదు, పాము లేని ఇల్లు లేదు. ఏ ఇల్లు చూసినా ఒక పంచతంత్రము కలిగిన ఆ యొక్క చట్రం, దిష్టి దేవత. ఆ యొక్క దిష్టి దేవత ఎందుకు వెళ్తారో తెలుసండి? అది సర్పయాగ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి దాని మీద వెండి మొక్క తయారు చేసి దానికి నక్షత్రం ఒకటి పెట్టి అందులో సర్పాన్ని పెట్టి ప్రతి ఇంటి కూడా తగిలిచ్చేస్తారు. తగిలిస్తారా? మా ఇంటికి దిష్టి తగలకూడదండి. ఇది రోజు దిష్టి, పొరుగుల దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఏ దిష్టి మా ఇంటికి రాకూడదండి. ఇదిగో దిష్టి దేవత ఇక్కడ ఉంది. ఎవరా దిష్టి దేవత? పాము. వెండి చక్రం ఇంత మొక్క కూడా తయారు చేసి అక్కడ తగిలిచ్చేస్తారు గోడకి. ఏంటది? సర్పం. ప్రతి ఇంట్లోని సర్పమే, ప్రతి గుడిలోని సర్పమే, ప్రతి ఎక్కడికి వెళ్ళినా సర్పం, 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 సర్పం. ఏంటా సర్పం? ఘట సర్పం. అదే 7 తలలు 10 కొమ్ములు కలిగిన సర్పం ప్రపంచమంతా పాకేసింది. ప్రతి ఇంట్లోకి వచ్చేసింది, ప్రతి హృదయంలోకి వచ్చేసింది, ప్రతి మనిషిలోకి వచ్చేసింది. ఏం చేసింది? కాటు ఆ విషం ఎక్కేసింది. విషం ఎక్కేసిన తర్వాత ప్రతి ఒక్కరు సర్పం